పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు ఎస్ఎస్ఎస్ కళ్యాణ మండపంలో టీటీడీ జనసేన సమన్వయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పాలకొల్లు ఎమ్మెల్యే రాజనాయుడు హాజరయ్యారు. తాను వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ కు వీరాభిమానినని తెలిపారు. కష్టపడి సంపాదించిన సొమ్మును కౌలు రైతుల కుటుంబాలకు అందించిన పవన్ కళ్యాణ్ చరిత్రలో నిలిచిపోతారన్నారు. రాబోయే ఎన్నికల్లో ఉమ్మడి ప్రణాళికతో కలిసి పోరాడి వైసీపీని గద్దె దింపాలంటున్న పాలకొల్లు ఎమ్మెల్యే రామనాయుడుతో మా కరెస్పాండెంట్ మురళి ఫేస్ టు ఫేస్. జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో తెలుగుదేశం జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం జరిగింది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు గారు ఉన్నారు. చెప్పండి సార్, జనసేన తెలుగుదేశం పార్టీ ఆత్మీయ సమావేశంలో ఏ నిర్ణయాలు తీసుకున్నారు, నాయకులకి అలాగే కార్యకర్తలకి ఏ దశ నిర్దేశం చేశారు? ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ యొక్క రాక్షస నిరంకుశత్వ నియంతృత్వ పాలన నుండి ఈ రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజల్ని కాపాడాలి అనేటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి యొక్క కలయిక రాష్ట్రానికి ఒక మేలు కలయికగా మరి ఆ రోజు రాష్ట్రంలో మరి జేఈసీగా 2 సమావేశాలని, ఒకటి రాజమండ్రి, 2 విజయవాడలో నిర్వహించుకోవడం జరిగింది. తదుపరి 13 ఉమ్మడి జిల్లాల్లో కూడా మరి ఇటువంటి కార్యాచరణ సమావేశాలు కూడా ఇరుపక్షాలు కూడా చేసుకోవడం జరిగింది. అందులో భాగంగానే ప్రతి నియోజకవర్గంలోనూ కూడా తెలుగుదేశం జనసేన ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేసుకుని ఆ నియోజకవర్గ సమావేశం ద్వారా మరి మండల పార్టీ అధ్యక్షుల్ని ఒక పార్టీ నుంచి ఇంకొక పార్టీ, అదేవిధంగా గ్రామ కమిటీలు అందరినీ కూడా పరిచయ కార్యక్రమాలు చేసుకుని రేపు ఏదైతే ఓటర్ వెరిఫికేషన్ ఏదైతే ఉందో మరి అది బూత్ లెవెల్లో ఇరు పార్టీలు కూడా కలిసి పనిచేయాలని, భవిష్యత్ గ్యారంటీ రిజిస్ట్రేషన్ ఏదైతే ఉందో ప్రతి ఇంటికి ఎంత లబ్ధి చేకూరుతుందో వివరించేటువంటి బాండ్ ఏదైతే ఉందో అది కూడా తెలుగుదేశం జనసేన పార్టీలు కలిసి పనిచేయాలని, మరి అదేవిధంగా దానితో పాటుగా ఏదైతే ఈ యొక్క ప్రజా వ్యతిరేక పాలన మీద చేసేటువంటి ఆందోళన కార్యక్రమాల్లో కూడా తెలుగుదేశం జనసేన కలిసి పనిచేయాలని, అందులో కూడా ముఖ్యంగా ఏదైతే ఈ యొక్క వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ యొక్క తెలుగుదేశం జనసేన కలిసి పనిచేస్తే వాళ్ళకి డిపాజిట్లు కూడా రావని జగన్ గ్రహించడంతో సోషల్ మీడియాను ఉపయోగించి ఐపాక్ టీమును కూడా ఒక 500 మందిని ప్రత్యేకంగా తెలుగుదేశం జనసేన కూటమిని విచ్ఛం చేయడానికి హైదరాబాదులో ఒక ఐపాక్ టీంను 500 మందిని పెట్టి మరి ఏదైతే సినీ యాక్టర్స్ మధ్య వివాదాలు పెట్టాలని, అదేవిధంగా పార్టీ నాయకులకి మధ్య వివాదాలు పెట్టాలని, కులానికి మధ్య వివాదాలు పెట్టి రెచ్చగొట్టి పబ్బం గడుపుకోలేనిటువంటి ఆలోచనతో ఐపాక్ ఏ రకంగా అయితే పనిచేస్తుందో దాన్ని కూడా తిప్పికొట్టేటువంటి విధంగా ఎక్కడికక్కడ సమన్వయం చేసుకుంటూ పనిచేయాలనేది కూడా చెప్పడం జరిగింది. ప్రభుత్వం ఉండుంటే, అధికారంలో ఉండుంటే ఈవేళ 10 మంది పేదలకు కానీ ప్రజలకు కానీ ఇంకా ఎక్కువ సేవలు చేయడానికి అవకాశం ఉంటుంది. రేపొద్దున ప్రభుత్వం అధికారంలో ఉంటే ఒక ఎమ్మెల్యే ఉంది, ఎమ్మెల్సీలు ఉంటాయి, కార్పొరేషన్ చైర్మన్లు ఉంటాయి. అలాగే చూసుకున్నట్లయితే ఉమ్మడి మేనిఫెస్టోని మంత్రులు చింపేసిన పరిస్థితులు ఉన్నాయి. మేనిఫెస్టో గురించి ఏం చెప్తారు, మంత్రులకి ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు ఈ మంత్రులే చాలామంది రేపు ఎన్నికల్లో పోటీ చేయమని చెప్తూ ఉన్నారు. మా అబ్బాయికి సీట్ ఇవ్వండి, లేకపోతే మా మేనల్లుడికి సీట్ ఇవ్వండి, లేకపోతే నాకు వయసు మీరిపోయింది. అసలు నాకు తెలుసుంటే రాజకీయ నాయకుడు చనిపోయేదాకా పదవిలో ఉండాలని కోరుకుంటాడు. కానీ వీళ్ళు ఇంత వాలంటీర్ రిటైర్మెంట్ మంత్రులు సగానికి సగం తీసుకుంటున్నారంటే అర్థం ఏంటి? జగన్మోహన్ రెడ్డి నమ్ముకుని మనం మునిగిపోయాం. ఇప్పటికైనా సరే తేరుకుని ఏదో పక్కకి వెళ్తే కనీసం ఆ గౌరవమైనా దక్కుతుందేమో అనే ఉద్దేశంతో రేపు ప్రజల్లో ఆ డిపాజిట్లు కూడా దక్కనటువంటి విధంగా అవమానపడ్డం ఎందుకని వాళ్ళే స్వచ్ఛందంగా పోటీ నుంచి తప్పుకుంటూ ఉంటే వాళ్ళు ఈరోజు ఏదైతే ఇప్పుడు తెలుగుదేశం జనసేన మేనిఫెస్టోని చింపడం అని అంటే ఊరికే జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడటం కోసం. ఈ మంత్రులు ఎంత దోచేశారో ఎంత లూటీ చేస్తారో జగన్మోహన్ రెడ్డి తెలుసు. అంచేత జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడడానికి ఇటువంటి పనులు చేయకపోతే వీళ్ళు ఎట్లానే పోటీ చేయరు. కానీ వీళ్ళ మీద కూడా కేసులు పనించి వీళ్ళని కూడా లోపలేస్తాడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే అటువంటి మనస్తత్వం, అతని మనస్తత్వం తెలుసుకున్న వ్యక్తులు అతన్ని నవ్వులో పెట్టడం కోసం ఇటువంటి పిచ్చి పనులన్నీ కూడా వీళ్ళు చేస్తూ ఉంటారు మంత్రులు. అలాగే పాలకొల్లు నియోజకవర్గంలో జనసేన తెలుగుదేశం కలిపి పోటీ చేస్తే 60 నుంచి 70 వేల మెజార్టీ వస్తుంది. అలాగే జనసేన టీడీపీ నాయకులకు కూడా ఒక భరోసా కల్పిస్తున్నాము. తెలుగుదేశం పార్టీతోనే అభివృద్ధి సాధ్యం అనే నినాదంతోనే పవన్ కళ్యాణ్ తెలుగుదేశంతో కలిసి పోటీ చేయడానికి సుముఖంగా ఉన్నారని చెప్పి పాలకొల్లు నియోజకవర్గ ఇన్ఛార్జ్ కూడా ఇక్కడ చెప్తున్న పరిస్థితులు అయితే కనపడుతున్నాయి. కెమెరా పర్సన్ రమణతో మురళి, పాలకొల్లు నుంచి.